హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 3 బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు తీసేసుకున్నానండి. 6 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. వీటిని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసేయండి. నేను 1 కేజీ వరకు చికెన్ తీసేసుకుంటున్నానండి. కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్లో ఫస్ట్గా బగారాకు వేసాను. బగారాకు తర్వాత హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. హోల్ గరం మసాలా టోటల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్, ఆ పేస్ట్ని కూడా ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిగడ్డని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, 1 పిరికెడంత పుదీనా తీసుకున్నానండి. పుదీనాని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే అంత పచ్చి స్మెల్ వస్తుంది. ఈ పేస్ట్ అంతా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వేస్తున్నాను. అల్లం వేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. అల్లం కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేంపేసేయండి. ఇలా అన్నీ ఆయిల్లో కుక్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా ఆయిల్లో కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి నేను 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇలా కారంని కూడా ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో కుక్ అయిన తర్వాత చికెన్ని వాష్ చేసి పెట్టేసుకోండి. వాష్ చేసిన చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా మసాలా మొత్తం ఆనియన్ పేస్ట్, టోటల్ ఆనియన్ పేస్ట్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసాను. 2 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసే వరకు ఆయిల్లో ఫ్రై అవుతూ కనిపిస్తాయండి చికెన్ పీసెస్. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ మూత క్లోజ్ చేసేసేయండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి ఆ పీస్లో ఉన్న వాటర్ మొత్తం కొంచెం హీట్ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. సో అలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసేయండి ఒక 2 మినిట్స్ వరకు. టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేవరకు టోటల్ పీస్లో ఉన్న టోటల్ వాటర్ మొత్తం సపరేట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. పీస్ మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఈ చికెన్లో. ఇలా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోనివ్వండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పీస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మంచిగా వేంపేసేయండి. వేంపేసిన తర్వాత ఆల్ మిక్స్డ్ మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. తర్వాత 1/2 స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. పీస్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలా అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా మసాలాలు మొత్తం ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేయండి. ఈ విధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వండి. ఆ మసాలా, చికెన్, కొత్తిమీర అదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఒక 1 మినిట్ తర్వాత. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.